Hey, hi children. I just wanted to speak something about your life. So, ఈ రోజు మీరు ఇక్కడ ఉన్నారు. మీ 10th కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈ 10th వరకు మీకు ఎవరెవరు సపోర్ట్ ఇచ్చారు? మీ పేరెంట్స్, మీ టీచర్స్, వీళ్ళు మీ బ్యాక్గ్రౌండ్లో ఉండి చాలా సపోర్ట్ ఇచ్చారు. మీకు అన్ని రైట్ డైరెక్షన్స్ ఇచ్చారు. అండ్ ఇప్పుడు మీరు ఒక సొసైటీలోకి they'll be letting you into the society. అండ్ ఒక్కసారి మీరు సొసైటీకి వెళ్ళిన తర్వాత మీకు 2 వేస్ కనిపిస్తాయి, 2 దారులు ఉంటాయి. సో మీ ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్, మీ సొసైటీ ఇన్ఫ్లుయెన్స్ మీ పైన చాలా ఉంటుంది. సో మీకే తెలియకుండా మీరు కొన్నిటికి అట్రాక్ట్ అవుతూ ఉంటారు. సో ఆ అట్రాక్ట్ అవ్వడం అనేది హ్యాపీనెస్, ఎంజాయ్మెంట్ ఒక వే ఉంటుంది. అండ్ ఇంకొక దారి ఏంటి? హార్డ్ వర్క్ అండ్ డిసిప్లిన్. మీరు చేసే సాహచర్యం అంటే మీ ఫ్రెండ్షిప్ మీద డిపెండ్ అయి ఉంటుంది మీరు ఏ దారి చూస్ చేసుకుంటున్నారు అనేది. సో మీరు ఒకవేళ ఎంజాయ్మెంట్ అండ్ హ్యాపీనెస్ చూస్ చేసుకుంటే కనుక ఇక్కడంతా మీకు మంచి చక్కగా పూలతో పరిచిన దారి కనిపిస్తుంది. అంటే ద వే విచ్ ఇస్ ఫిల్డ్ అప్ విత్ ద బ్లాసమ్స్. యూ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఎంజాయ్మెంట్ అండ్ హ్యాపీనెస్. అండ్ ఇంకొక దారి ఉంటుంది, కొంచెం కష్టంగా ఉంటుంది, కొంచెం హార్డ్ వర్క్ చేయాల్సింది ఉంటుంది. సో ఆ దారి వెంట మీరు చూస్ చేసుకుంటే కనుక మీకు అక్కడ ఎండ్ ఆఫ్ ద డే మీరేం చూస్తారు? సెటిల్డ్ లైఫ్ చూస్తారు. ఎప్పుడైతే మీరు ఫస్ట్ దారిని చూస్ చేసుకుంటారో అక్కడ అన్సెటిల్డ్. సో మీరు ఏ దారిని చూస్ చేసుకుంటారో అది మీ లైఫ్ని డిసైడ్ చేస్తుంది, మీ ఫ్యామిలీ గ్రోత్ని డిసైడ్ చేస్తుంది, మీ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. సో మీరు ఏ దారిని చూస్ చేసుకుంటారో అది మీపైనే ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది. సో మీరు తీసుకునే ఒక్క నిర్ణయం ఇక్కడ తీసుకునే మీరు ఒక్క నిర్ణయం మీ లైఫ్ మొత్తాన్ని డిసైడ్ చేస్తుంది. అందుకని చక్కగా ఆచితూచి ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని ముందుకెళ్ళండి. ఆల్ ద వెరీ బెస్ట్.